హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. చూడండి, నేను బెండకాయ ఎగురు చేస్తున్నానండి. చూడండి, ముందు బెండకాయలు బాగా వాష్ చేసేసి ముక్కలు కట్ చేసుకొని నిమ్మకాయ వేసి ఒక 5 నిమిషాలు ఆరబెట్టండి. ఆరబెట్టాక ఇప్పుడు ఇలా ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేయండి. నేను అంతా స్కిప్ చేస్తాను, చూపించలేదు. తర్వాత ఇది ఏంటంటే మొత్తం అన్నీ బెండకాయ ముక్కలు అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి. అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదని మీరు ఒక లైక్ చేయండి. తర్వాత ఇవి ఏంటంటే అండి, హోటల్లో కంటే మనం ఇంట్లో కర్రీ చేసుకుంటేనే బాగుంటుందండి, మంచి టేస్ట్ కూడా ఉంటుంది. ఏంటంటే బ్యాచిలర్స్ ఉంటారు కదండి, వాళ్ళకి ఏంటంటే రసం చేసుకుని టైం ఉండదు కదా, ఇలాగ ఒక కర్రీ వండేసుకొని అన్నం రైస్ వండేసుకుంటే వాళ్ళకి అది సరిపోద్దండి. కూర అన్నంలో ఎక్కువ కలుస్తుంది కాబట్టి ఇలా సరిపోద్దండి. బాక్స్ పట్టుకెళ్ళిపోయినా చూడండి, ముక్కలు తీసాను కదా, స్పైసెస్ అన్నీ వేసాను. చూడండి, పోపులు కూడా వేయలేదు నేను. తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి అండి కట్ చేసి ఇలాగా ముక్కలు వేసి వేపండి. కొంచెం మగ్గాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. వేసాక ఇది కూడా మగ్గనివ్వండి, అంటే ఏగనివ్వండి, రెండు వేగాలి. వేగగా మీరు టేస్ట్ని బట్టి మీరు ఉప్పు కారం వేసుకోండి. మీరు ఉప్పు కారం వేసుకోండి మీ టేస్ట్ని బట్టి. నేను కారం కొంచెం ఎక్కువ వేస్తాను, ఎందుకంటే కొంచెం తీపిదనం వస్తుంది కదా ఉల్లిపాయలు, అందుకు. తర్వాత ఈ కర్రీ ఏంటంటే మా ఫంక్షన్లో కూడా పెడతారండి, మీరు ఎక్కడైనా వచ్చారండి, ఫంక్షన్లలో కూడా పెడతారు. మనం ఇంట్లో తయారు చేసుకున్నట్టు బయట ఉండదండి. మనం ఏంటంటే బెండకాయ చూసి ముక్కలు కోసుకుంటాం, ఏ పురుగులు ఉన్నాయేమనేసి. వాళ్ళు అలా పెడతారా, అన్నీ కోసేస్తారు. నేను సాధ్యమైనంత వరకు బయటకు వెళ్తే బెండకాయ కూర వంకాయ కూర తినండి, ఎందుకంటే వంకాయలో కూడా కుచ్చులు ఉంటాయి, వాళ్ళన్నీ వేసేస్తారు. ఇవన్నీ అందులో నెక్స్ట్ ఏమో టమాటా జ్యూస్ అండి, టమాటా జ్యూస్ వేసి ఇది కొద్ది దగ్గర కొద్దిగా ఏగనిద్దామండి. ఏదైనా ఈ కర్రీ కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇది రైస్ కానీ రోటీ కానీ ఈ కర్రీ బాగుంటుందండి. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా వాటర్ వేద్దాము, వేగింది కదా దగ్గరగా. అంటే టమాటా పచ్చివాసన పోయినట్టు వేపాలన్నమాట, మరీ డీప్ ఫ్రై చేయాల్సి లేదు, చిన్న పచ్చివాసన పోతే సరిపోద్ది. ఇలాగ అయిన తర్వాత ఒక 5 నిమిషాలు హైలో ఉంచి తర్వాత మూత పెట్టండి. ఒక పావుగంట ఉంచండి, కూర ఉడికిపోద్ది.